రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్ సమయంలో అంగన్వాడీ సిబ్బందికి అందించే సర్వీస్ అండ్ బెనిఫిట్స్ను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. దీంతో 65 ఏళ్ల వయసు పూర్తయి రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక ప్రయోజనం అందనుంది. అంతేకాదు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అంగన్వాడీ సిబ్బంది స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగే వారికి కూడా ఇవే ప్రయోజనాలను వర్తింపజేయనున్నట్లు సర్కార్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం మిషన్ సంక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0 మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ సిబ్బందికి గరిష్ట పదవి విరమణ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ టీచర్లకు 1 లక్ష రూపాయలు, హెల్పర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్లకు 50,000గా సర్వీస్ అండ్ బెనిఫిట్స్ ఉండేవి. అయితే ప్రభుత్వం ఈ మొత్తాలను పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వయసులో విధుల నుంచి వైదొలిగే అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయల చొప్పున సర్వీస్ అండ్ బెనిఫిట్స్ అందిస్తున్నారు. అలాగే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అంగన్వాడీ సిబ్బంది స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగిన ఈ ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించారు. అంగన్వాడీ సిబ్బందికి పదవి విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు దీర్ఘకాలంగా సేవలు అందించిన వారికి గౌరవప్రదమైన ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల కాగా మరికొన్ని జిల్లాలలో నోటిఫికేషన్ విడుదలకు రెడీగా ఉంది.